ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. వైట్ పేపర్స్లో క్లియర్గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది, ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్గా మేము ఇచ్చాం. ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటికి చెప్పారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ, మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ, రాజకేశ్వరరెడ్డి మరి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు. సిట్ విచారణ జరుగుతుంది, వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది. 2019లో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా? 2019కి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా? దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి, వాస్తవం కాదా? ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే 10 మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి 13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరే దానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కదా? అలాగే ఏఆర్ఈటీ అని పెట్టి 23,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది వాస్తవం కాదా? అదేవిధంగా ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కేవలం కొన్ని కంపెనీలు, అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు. ఆదాన్ అని, లీలా అని, ఎన్వి, B9, సోనా, మూనాక్, వీరంతా 2018 ముందు అసలు ఏపీలో ఉన్నారు. వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా? ఎలా పుట్టుకొచ్చినాయి ఈ డిస్టిలరీలన్నీ? దీనికి సమాధానం మీరు చెప్పగలరా? అధిక రేట్లకి అమ్మించారు, రేట్లు పెంచింది మీరు కాదా? అంటే ఎక్కడ కుంభకోణం జరగలేదు, షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది. షాపులు ఎవరు తగ్గించారు? మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు? ఇవన్నీ కూడా మోసం చేయాలని పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. టోటల్ 99,413.5 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో డిజిటల్ పేమెంట్స్. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఓన్లీ క్యాష్ పేమెంట్స్ని ప్రోత్సహించి ప్రభుత్వ దుకాణాల్లో అని చెప్పి మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఎవరి ప్యాలెస్లకు వెళ్ళింది? మీరు సమాధానం చెప్పగలరా? అమ్మకాలు తగ్గాయి కాబట్టి ఎవరికి కమిషన్లు వస్తాయని చెప్పి మాట్లాడిస్తూ ఉన్నారు. ఎక్కడ అమ్మకాలు తగ్గినాయి? డైరెక్ట్గా షాపుల్లో మీ సొంత మనుషులను పెట్టుకుని ప్రభుత్వం నుంచి సప్లై చేసే మద్యాన్ని అక్కడ అన్ని బ్రాండ్లు రానికుండా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చి అదే షాపులో అమ్మించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గింది తప్ప
మీ జేబులు నింపుకుంది వాస్తవం. ఇవాళ లేదంటే పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చో మీ అనుయాయుల చేత అమ్మించింది వాస్తవం. ఇవన్నీ కూడా మభ్యపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఇది నమ్మే పరిస్థితి లేదు. సిట్ ఉంది, డోంట్ వరీ, అన్నీ బయటకు వస్తాయి. ప్రభుత్వ షాపులు అప్పటి వరకు ఉన్నటువంటి పాలసీలో ప్రైవేట్ వాళ్ళే రన్ చేసుకుని షాపుల మెయింటెనెన్స్ కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కానీ అన్నీ కూడా సకాలంలో లైసెన్స్ ఫీజు కట్టాలి. పర్చేస్ చేసినటువంటి ఏది కావాలంటే వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ని ఎంపిక చేసుకునే అధికారాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తీసేసి ప్రజలకి మోనోపొలీగా చేసుకోవాలి, వాళ్ళు మాత్రమే చేసుకోవాలనే విధంగా ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా చేయటమే కాకుండా అధిక అద్దెలు ఎవరైతే ఈ ప్రభుత్వ షాపులు పెడతారో ఆ షాపులకి అద్దెలకి 30,000 40,000 ఉంటే 1,50,000 2 లక్షల పైన ఇచ్చి 671 కోట్లు దోచుకున్నారు అద్దెల పేరుతో. ఇది వాస్తవం కాదా? మీ అనుయాయులకి అంటగట్టి మీ వాళ్ళు అంటగట్టుకుంది వాస్తవం కాదా? అదేవిధంగా సొంత బ్రాండ్లు మాత్రమే ఆ షాపుల్లో అవైలబిలిటీ పెట్టారు. మీరు ఏదైతే మొట్టమొదటి మేము చెప్పినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ బ్రాండ్స్ మాత్రమే అవైలబిలిటీలో పెట్టి మిగతా బ్రాండ్స్ రానివ్వకుండా, మల్టీనేషనల్ కంపెనీస్ రానివ్వకుండా అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నది వాస్తవం కదా?